క్రీడా విభాగం నుంచి థామస్ కప్. థామస్ కప్ 2026 సంవత్సరంలో ఐరోపా ఖండ దేశమైన డెన్మార్క్లో హోరెన్స్ నగరంలో జరిగింది. ఐరోపా ఖండ దేశం డెన్మార్క్ హోరెన్స్ నగరంలో థామస్ కప్ 2026 జరిగింది. ఈ థామస్ కప్పుని వరల్డ్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ అంటారు. వరల్డ్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్గా పేర్కొంటారు. వరల్డ్ మెన్స్ అనే పదం వాడింది కాబట్టి థామస్ కప్ని కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. బ్యాడ్మింటన్ విభాగంలో షట్టర్గా పిలువబడే పురుష క్రీడాకారులకు 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ప్రపంచ బ్యాడ్మింటన్ కప్పుని థామస్ కప్ అంటారు. 2026 థామస్ కప్లో భారతదేశము ఆ 3వ స్థానానికి జరిగిన పోటీలోని ఫ్రాన్స్ దేశంపై 3-0 తేడాతో ఓడిపోయి కాంస్య పథకాన్ని దక్కించుకుంది. భారతదేశము కాంస్య పథకాన్ని 2026 థామస్ కప్లోని గెలుపొందింది. ఈ థామస్ కప్పుని నిర్వహించే విధానము ఆ డబుల్స్లోని 2 ఉంటాయి. అంటే భారతీయ క్రీడాకారులు 2 డబుల్స్ ఆడాలి, అదేవిధంగా సింగిల్స్ 3 ఆడాలి. ఇలా 3 సింగిల్స్ 2 డబుల్స్లో ఫైనల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి థామస్ కప్ని ప్రదానం చేస్తారు. భారతదేశము ఈ థామస్ కప్ 2026లో డబుల్స్ 2 సింగిల్స్ 3లోని ఫ్రాన్స్ దేశం పైన ఓటమి చెంది కాంస్య పథకానికే పరిమితమైంది. భారతీయ క్రీడాకారులు ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ 3 సింగిల్స్లో ఓటమి చెందారు. భారత్ విజేతగా నిలిచింది 2022లో. 2022లోని భారత్ విజేతగా నిలిచింది తొలిసారిగా. తర్వాత కాంస్య పథకాలని 1952లో, 1955లో, 1979లో మరియు 2026లో మొత్తం 4 కాంస్య పథకాలని భారతదేశం సాధించింది. 1952, 55, 79, 2026 4 కాంస్యాలు, 1 స్వర్ణ పథకాన్ని 2022లోని సాధించింది. బ్యాడ్మింటన్లోని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ బ్యాడ్మింటన్ BWFలో సభ్య దేశాలు మొత్తం దీనిలోని ఆడటానికి అర్హత సాధిస్తాయి. బ్యాడ్మింటన్లోని ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘంలో సభ్యత్వంగా ఉన్న దేశాలు పురుష అభ్యర్థుల్ని షట్లర్స్గా దీనిలోకి పంపిస్తాయి. దీనిలోకి క్వాలిఫై అయినటువంటి దేశాలు దీన్ని ఫైనల్కి వచ్చితే స్వర్ణ పథకాన్ని, 2వ స్థానంలో రజత పథకాన్ని, 3వ స్థానంలోని కాంస్య పథకాన్ని, భారత్ 4 కాంస్యాలని 1 స్వర్ణ పథకాన్ని గెలుపొందింది. దీనిని థామస్ కప్ని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సర్ జార్జ్ ఆవాన్ థామస్ తొలిసారిగా ఆలోచన చేశాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన సర్ జార్జ్ ఆవాస్ థామస్, ఈ థామస్ అనే వ్యక్తి ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్లో సహా వ్యవస్థాపకుడు కూడా పనిచేస్తాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ సహా వ్యవస్థాపకుడైన ఆవాస్ థామస్ తన పేరు పైన థామస్ కప్పుని ఇంగ్లాండ్ దేశంలో 1948-49 సంవత్సరాల మధ్య తొలిసారిగా నిర్వహించాడు. థామస్ కప్పుని తొలిసారిగా నిర్వహించినది ఇంగ్లాండ్ దేశంలో 1948-49లో, 2026లోని డెన్మార్క్ దేశము. అదే థామస్ కప్ మొదటిసారిగా 1948లోని గెలుపొందినటువంటి దేశాన్ని అప్పట్లోని ప్రపంచంలోనే మలేషియా దేశం. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, ఇండియా, షియా అనే పదం నాట్లో అంటే తూర్పు ఆసియా మరియు దక్షిణాసియా దేశాలు ఈ బ్యాడ్మింటన్ని బాగా ప్రావీణ్యం సాధించుంటాయి. థామస్ కప్ని మొదటిలో 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవాళ్ళు. 1982వ సంవత్సరం నుంచి ఈ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ యొక్క క్రీడాంశంలోని ఎక్కువ సార్లు 14 సార్లు గెలుపొందిన దేశము ఇండోనేషియా. థామస్ కప్ని తొలిసారిగా గెలుపొందింది మలేషియా, ఎక్కువ సార్లు గెలుపొందింది ఇండోనేషియా 14 సార్లు. ఇండియా దీన్ని ఒకసారి నిర్వహించింది ఢిల్లీ కేంద్రంగా. 2014వ సంవత్సరంలో ఢిల్లీ కేంద్రంగా భారతదేశము థామస్ కప్ను నిర్వహించింది. దీనిని వరల్డ్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్గా పేర్కొంటారు. ఇది భారతదేశము ఇటీవల అంతర్జాతీయ పరంగా బ్యాడ్మింటన్ విభాగంలో తీసుకొచ్చినటువంటి ఒక ప్రావీణ్యత.